ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి చిన్న వచనం పాడుకుందామండి. ఇవేసించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిది. వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికి విధేయులమై నిలచియుందుము. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయుండగా, త్వరగా రానయుండగా సంపూర్ణ సిద్ధి నుండి స్థిరపడెదము. సంఘ సహవాసములు, ప్రేమ సామ్రాజ్యములు. ఇది నా దేవుని వాగ్దానం. మనం చూసుకుందామండి. దేవుడు ఇక్కడ యాకోబుని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? యాకోబు, నిన్ను నేను సృజించిన వాడు నాకు యెహోవాను, నేను నీ దేవుడిని అని యాకోబుని దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడండి. యెషయా 43 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. నేను సృజించిన వాడు నాకు యెహోవాను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వినండి ఈ మాటలు, చక్కటి మాటలు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిజమే, విమోచించుకున్నాడు ఆయన. అన్నను మోసం చేసి పారిపోయి వచ్చే సమయంలో యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అయ్యాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై యాకోబు పేరు మార్చి ఇజ్రాయేలు అని పేరు పెట్టిన దేవుడేనా. అందుకని ఇక్కడ చెప్తున్నాడండి, నిన్ను నేను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను నేను పిలుచుకున్నాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ పేరు పెట్టి పిలుచుకున్నాక ఇంకా మనం తప్పించుకోగలమా? దేవుడి చేతుల నుంచి తప్పించుకోలేమండి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా సొత్తువి, నిన్ను పిలుచుకున్నాను పేరు పెట్టి అని యాకోబుతో మాట్లాడిన దేవుడు. మనం ఆయన సొత్తులమే. తన సొత్తు కోసం, తన స్వాస్థ్యం కోసం ఆయన రానే ఉన్నాడు. ఆయన రాకడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, నాయన ఈ మాటలు మా హృదయంలో నీరు గట్టి పల్లింపు చేసి ఇంటన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.